Hello everyone, welcome back to our channel Life with Likit. మీరందరూ ఈ యూట్యూబ్ ఛానల్లో నాకు తెలిసి ఒక 500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అసలు ఇప్పుడు వీడియోసే చేయను, కంటెంట్ అసలు ఎప్పుడు నేను కన్సిస్టెంట్గా పెట్టలేదు. అయినా సరే ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు 500 నుంచి 600 సబ్స్క్రైబర్స్ అలా ఉన్నారు. దేవర్ నాకు తెలిసి ఇందుకోసమే వాళ్ళు వెయిట్ చేస్తున్నారేమో అనుకుంటున్నాను. వెరీ స్ట్రాంగ్ కంటెంట్, రాక్ సాలిడ్ కంటెంట్ మన ఛానల్ నుంచి రాబోతుంది. నేను కొంచెం నా స్టడీస్ ఆర్ అదర్ కొన్ని విషయాల వల్ల నేను ఎప్పుడు యూట్యూబ్ మీద కన్సిస్టెంట్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. బట్ ఫ్రమ్ నో ఆన్వర్డ్స్ యూ విల్ గెట్ ఇన్ వెరీ కన్సిస్టెంట్, డిసిప్లైన్, క్లీన్, నీట్ స్టఫ్ ఫ్రమ్ అవర్ ఛానల్. ఒక టెక్ గైడ్ లాగా, ఎడిటర్ గైడ్ లాగా, అండ్ ఆల్సో మన చుట్టూ ఏం జరుగుతుంది, ట్రెండింగ్ టాపిక్ ఏంటి, ఆ టాపిక్స్ మీద మన పర్సెప్షన్ ఎలా ఉంటుంది అనేది మన ఛానల్ ద్వారా స్ట్రాంగ్గా చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికీ చాలా క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఉంటే లైక్ ఎందుకు నేను వీడియోస్ కన్సిస్టెంట్గా పెట్టను, లైక్ నేను కూడా పెడదాం అనుకుంటాను, రియల్గా వీడియోస్ తీసుకుంటాను. బట్ నాకు దాన్ని ఎడిట్ చేసి దానికి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇచ్చి అవన్నీ చెప్పి దానికి యాక్చువల్గా దాన్ని ఒక కంప్లీట్ ప్యాకేజ్లా చేసి యూట్యూబ్లో పెట్టడానికి నాకు నిజంగానే టైం ఎప్పుడు కుదిరేది కాదు. ఎప్పుడు ఏదో ఒకటి ప్రోకాస్టినేటింగ్ చాలా మనం ఎందుకు చేయట్లేదు అంటే ఒక టైం వల్లే. నాకు మా ఫ్రెండ్స్ కూడా మ్యాక్సిమం అందరూ సపోర్ట్ చేసేవాళ్ళే, ఇంట్లో కూడా సపోర్టివ్గానే ఉంటారు అందరూ. బట్ టైం అనేది మేజర్ కీ రోల్ అనమాట. సో ఆ టైంని నేను ఎప్పుడు యూట్యూబ్ మీద ఎప్పుడూ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇవ్వలేదు. బట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ యూట్యూబ్కి నేను ఖచ్చితంగా టైం ఇద్దాం అనుకుంటున్నాను. క్వాలిటీ టైం, సోది లేకుండా నీట్గా క్లీన్గా ఏదైతే అనుకుంటున్నామో దానికోసమే క్లియర్గా మాట్లాడతా. మినిమం వీక్లో ఒక 2 వీడియోస్ అయినా వచ్చేలా ప్లాన్ చేస్తాను. ఖచ్చితంగా 2 వీడియోస్ వచ్చేలా ప్లాన్ చేస్తాను. ఒకప్పుడు అయితే నేను పున్నంకో వీడియో, అమ్మవారికో వీడియో పెట్టేవాడిని. అయినా కూడా మీరు బాగానే సపోర్ట్ చేసేవారు. లాక్స్ కాకపోయినా థౌజండ్స్లో అయితే వ్యూస్ ఉన్నాయి చాలా వరకు. ఆల్మోస్ట్ వీడియోస్కి 2K, 3K, 1K అలా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఫర్ ద లవ్ యు ఆర్ ఆల్ షోయింగ్ టువర్డ్స్ మీ. నేను అలాగే కొనసాగించాలనుకుంటున్నాను. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు నాతోనే ఉండాలనుకుంటున్నాను. విత్ దట్ మనం ఇంకా విల్ అచీవ్ మోర్ అని నేను అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేసేదాన్ని సపోర్ట్ చేస్తే ఇట్ విల్ బి లైక్ ఏ గుడ్ మోటివేషన్ ఫర్ మీ. ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు నువ్వు సీరియస్గా తీసుకోలేదు, ఇప్పుడు ఎందుకు నువ్వు కంటెంట్ క్రియేషన్ సీరియస్గా తీసుకుంటున్నావు అంటే బికాస్ మన గవర్నమెంట్ కూడా కంటెంట్ క్రియేషన్ని ఎంకరేజ్ చేస్తుంది. లైక్ ఇప్పుడు వచ్చిన మన బడ్జెట్ 2026 దీనిలో నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారంటే ఫ్యూచర్లో కంటెంట్ క్రియేషన్ ఈజ్ ఎ బూమింగ్. ప్రతి స్టూడెంట్కి దాని మీద అవేర్నెస్ ఉండాలి. కంటెంట్ క్రియేషన్ అనేది అందరికీ తెలియాలి. సో మెనీ కాలేజెస్ అండ్ సెకండరీ కాలేజెస్ లైక్ మన ఇంటర్ కాలేజెస్లో కూడా మనకి కంటెంట్ క్రియేషన్ ఇంక్లూడ్ చేయబోతున్నారు. దాని మీద 250 crores మన గవర్నమెంట్ స్వతహాగా ఇన్వెస్ట్ చేయబోతుంది. ఎన్నో మనం పెట్టి మేబీ మనం 6 years 7 years బ్యాక్ పెట్టాను అనుకుంటాను నేను యూట్యూబ్ ఛానల్. కానీ ఎప్పుడూ నేను క్లియర్గా వీడియోస్ చేయడం కానీ, ఒకవేళ కన్సిస్టెంట్గా వీడియోస్ చేసుంటే మేబీ అంటే ఎగ్జాజరేషన్ కాదు, ఖచ్చితంగా మనం మంచి ప్లేస్లో ఉండే వాళ్ళం. ఒక కొన్ని కేల్లో అయినా కనీసం 1K, 2K, 3K, 10K సబ్స్క్రైబర్స్ ఉండేవారు. మన కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల, వీడియోలు ఎప్పటికెప్పుడుకో పెట్టడం వల్ల మనకి 1K ఫాలోవర్స్ కూడా రాలేదు, 1K సబ్స్క్రైబర్స్ కూడా రాలేదు. సో ప్రజెంట్ మన టార్గెట్ ఏంటంటే ఫస్ట్ 1K కొట్టాలి. ఇంకోటి ఎలాంటి కంటెంట్ మీకు కావాలి, లైక్ విచ్ టైప్ ఆఫ్ కంటెంట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ నాకు అది తెలియాలి. లైక్ కామెంట్స్లో రాయండి. బ్లాగ్సా, టెక్ రిలేటెడా, ఎడిటింగ్కి సంబంధించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా, ఎలాంటి కంటెంట్ అని మీరు నాకు కామెంట్స్లో రాస్తే ఐ విల్ బీ ఫోకస్ ఆన్ దట్ టైప్ ఆఫ్ కంటెంట్. సినిమాటిక్ బ్లాగ్స్ కావచ్చు, సినిమాటిక్ ఫ్రేమింగ్ కావచ్చు, ఫిల్మ్ మేకింగ్కి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి.
ట్రెండింగ్ టాపిక్స్, ట్రెండింగ్లో ఉన్న ట్రోల్స్ అండ్ మీమ్స్ కూడా మనం రియాక్షన్ వీడియోస్ చేద్దాం. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. నీకు ఎక్కడికి వెళ్ళినా నేను అందరూ ఎంజాయ్ చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేసిన మూమెంట్స్ని క్యాప్చర్ చేస్తాను. నేను ఫస్ట్ నా దగ్గర ఉన్న స్టఫ్ మొత్తాన్ని ఎడిటింగ్ చేసి ఒక్కొక్కటిగా వదులుతాను. తర్వాత కొత్త వీడియోస్ మీద ఫోకస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు ఇదంతా ఓపిక్గా విన్నందుకు. యూ విల్ డెఫినెట్లీ వర్త్ సబ్స్క్రైబింగ్ ఆఫ్ మై ఛానల్. మళ్ళీ మంచి వీడియోతో, మంచి ఎంటర్టైనింగ్ కంటెంట్తో, క్రియేటివ్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ and share our channel to your fellow friends.